హాయ్ అండి, నమస్తే. ఏం స్వీట్ అనుకున్నారా? నేను చెప్పడం కంటే మీరే వీడియోలో చూడండి. స్వీట్ అంటే ఇష్టపడేవారు ఎవరుంటారు? హెల్దీ స్వీట్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని ఇట్లా తురుముకోవాలండి. ఈ విధంగా పచ్చి కొబ్బరి అంతా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో పూల్ మకాన 1 కప్పు తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకొని దోరగా వేయించుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగినాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా వేగితే ఇలా మెత్తగా పొడి అయిపోతుంది మకాన. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాము. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం లైట్ బరగ్గా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా అవసరం లేదు, అట్లని మరీ బరక కాదు, కొంచెం మీడియంగా ఉంటే సరిపోద్ది. ఒక బాండీలో మళ్ళీ కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మనం కరగబెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో కొంచెం ఇసుక అలాంటివి ఉంటాయి కదండి, అది ఫిల్టర్ చేసుకోవడానికి బెల్లం కరగబెట్టుకుంటున్నాము. ఈ విధంగా బెల్లం కరగనివ్వాలి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఫిల్టర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. అదే సిరప్ మళ్ళీ బాండీలో వేసేసుకొని ఈ పూల్ మకాన పౌడర్ని బెల్లంలో వేసుకొని ఈ సిరప్లో ఈ విధంగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఇది కొంచెం అట్లా బెల్లంలో ఉడికిన తర్వాత ఇలా ఉండలు లేకుండా తిప్పుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఇప్పుడు కొబ్బరి తురుమును 1 కప్పు వేసుకోవాలండి. ఈ మకాన పౌడర్ ఉడికిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి కూడా 1 కప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ బెల్లం సిరపులో ఈ పచ్చి కొబ్బరి కూడా ఉడకనివ్వాలండి. ఈ విధంగా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో బాదం పలుకులు, జీడిపప్పు, పిస్తా, 2 యాలకులు వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్లో బాదం పౌడర్ను, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ను, ఈ కొబ్బరి మకానం దాంట్లో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం.
ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవడం వలన మరి కొంచెం టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో ఆ పలుకులు తగలటం వలన టేస్ట్ బాగుంటుంది. ఇలా కళాయికి అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చేతికి అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా అంతా రెడీ అయిపోయినాక ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని ఈ వీడియోలో చూపించినట్టు విధంగా అద్దుకోవాలి. పైన పిస్తా పలుకుతో ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం చల్లారాక ఈ విధంగా కట్ చేసుకోవాలి చాకుతో. ఈ విధంగా కట్ చేసుకొని ఈ బర్ఫీని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.